అందరికీ నమస్కారం. నా మాట మన్నించి కుచేలుడింటికి కృష్ణుడిలాగా వచ్చారు. కృష్ణుడు అంటే కుచేలుడు వెళ్ళాడు, మనకు తెలుసా కదా. కానీ కుచేలుడింటి కృష్ణులు వచ్చారు. లేదమ్మా, అమ్మ దగ్గరికి బిడ్డలం వచ్చాం. 75వ సంవత్సరం మరణం ఉందని చెప్పారు, గండం ఉందని చెప్పారంట. నేను 1975 సెప్టెంబర్ 27 ఉద్యోగంలో జాయిన్ అయ్యా. ఆమె అక్టోబరు 10వ తేదీ అట్లా వచ్చింది నా దగ్గరికి. ఆమెకి ఏదో కొంచెం చాలా కష్టం పెట్టారులేండి, అది నేను బయట చెప్పకూడదు. నా దగ్గరికి వచ్చి నేను చచ్చిపోతానని. నేనేం చెప్పేది, నువ్వు చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోమన్నా. ఇక నువ్వు చచ్చిపోతానంటే నేనేం చేసేది, చచ్చిపోన్నా. ఆమె అప్పటికి నాకు పెళ్ళి కాలే. అప్పుడు ఆమె ఏమనుకుందో ఏమో, నేను చచ్చిపోతే ఈ అమ్మాయి పరిస్థితి ఏమవుద్ది అనుకునేదేమో. మనసు గట్టి చేసుకొని నిలబడింది. ఆ 75 తప్పిపోయింది. ఈ 75వ సంవత్సరం తప్పిపోయింది కాబట్టి నా వయసు 75 వచ్చినప్పుడేమో జరగవచ్చు అనుకుంది. కరెక్ట్ 75కి చాలా ప్రమాదం, కోమాలోకి వెళ్ళిపోయింది. మేమెవరో తెలియదు, ఆమె ఎవరో తెలియదు. నిజంగా మా స్వామి ఆమెకి బాబా, సాయిబాబా గారు, వెంకయ్య స్వామి, ఆంజనేయ స్వామి ముగ్గురు ఆమెకి స్వప్నంలో కనబడి, అదే సార్ చెప్పారు కదా దెయ్యాలని, ఏదో గురు శిష్యులు 2 పట్టారంట కంసలోళ్ళు. ఆమెను పెట్టి పీడిస్తున్నారు. భయపడింది, పూర్తిగా అసలు ఈ ప్రపంచం మర్చిపోయింది. ఆ ముగ్గురు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు నారాయణమ్మ అని పేరు పెట్టాలని ఆమె కోరిక. నారాయణమ్మ అని పేరు పెట్టామంటే నీ కళ్ళు పోతాయి, నువ్వు పెట్టేదానికి లేదని చెప్పారంట స్వామి. నారాయణమ్మ అని పెట్టకూడదన్నారు. పుట్ట పేరు కామాక్షమ్మ పేరు పెట్టాలి అంటే సుబ్బలక్ష్మమ్మ అని పెట్టారు నాకు. ఆ కోరిక పాపం మా చిన్న అబ్బాయికి పెట్టింది, నారాయణ, శ్రీమన్నారాయణ అని. చేతి మీద కూడా ఓం నారాయణ అని పచ్చబొట్టుతోటి ఓం నారాయణ అని పచ్చ పొడిపించుకుంది. అది చూసుకుంటానే ఉంటాను. ఇంకా ఆమె 75వ సంవత్సరంలో మనస్థిమితం కోల్పోయి ఆ విధంగా 75 సంవత్సరం తర్వాత కోలుకుంది. నెమ్మదిగా 2 నెలల తర్వాత ఆమె మామూలు స్థితికి వచ్చింది. వచ్చిన తర్వాత 75కి ఆ గండం తప్పిపోయింది. తర్వాత 77 వయసు వచ్చిన తర్వాత ఆమె ఎంత సునాయాసంగా ప్రాణం వదిలిందంటే, బాధపడ్డం కానీ అంటే నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు. అమ్మ మంచానికి ఆనుకొనే నేను కూర్చొని ఉన్నాను. టేబుల్ ఫ్యాన్ పెట్టాను. అబ్బా మలై మారుతం వస్తుందమ్మా ఎక్కడి నుంచో అన్నది. మలై మారుతం నీకోసమే తెచ్చానమ్మా, నీ తల దగ్గరే పెట్టాను అంటే దాన్ని తీసేయబోకమ్మా, మలై మారుతం అట్లాగే ఉంచన్నది. బుధవారం సాయంకాలం 3 గంటలప్పుడు. ఆ రాత్రి అంతా అట్టే తల దగ్గర పెట్టాను. ఆ రోజు ఒకరోజు పడుకుంది, కొంచెం పడుకుంటే ఆయాసంగా ఉండేది. బుధవారం అంతా పడుకున్నది. మా చిన్న అబ్బాయి చేత టీ గ్లాసులో సగం వాడి చేతిలో పడుకోబెట్టుకొని దాపాడు. గురువారం కూడా ఉదయం వాడే దాపాడు. నేను మొండికేసా, సంగటి అంటే ఇష్టమని చేశాను. నువ్వు సంగటి తింటే నేను పాలు ఇస్తాను, పెద్ద గ్లాస్ ఇస్తానని చెప్పా. ఆమె తాగేది ఉగ్గిన్నాడు. మొండికేసి నేను పెట్టలేదు ఎందుకో పాపం. ఆ రోజు ఆమె తినను లేదు, నేను పెట్టను లేదు. ఇంకా గురువారము 11 గంటలకు ఆమె చనిపోయింది. ఎంత ప్రశాంతంగా, ఏం బాధపడలే. స్వామికి మొక్కున్నా నేను. ఆమె జీవితం అంతా కష్టపడింది, తిండికి లేదు. కనీసము చచ్చిపోయేటప్పుడైనా ఏ కష్టం లేకుండా ప్రశాంతంగా తీసుకుపోమని నేను సాయిబాబాకి మొక్కుకున్నా. అట్లా ఏదో జీవితం సాఫీగా జరిగిపోయింది.
కూటికి లేని దానికి కోటి దాదాపు కోటి అనుకోవచ్చు. ఆ రోజుల్లో పరిస్థితుల్లో సంగటి అంటే తెలియదు. ఈ రోజుల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ ఒట్టిపిండి అంటారు. ఆ ఒట్టిపిండి చేస్తే నీళ్లు మరగబెడతారు, దానిలో రాగి పిండి పోస్తారు, ఒట్టి రాగి పిండి, దాంతో సంగటి చేస్తారు. కొంచెము గిన్నెకి అంటుకొని ఉంటుంది మనం చేసినప్పుడు లేయర్ లాగా. ఒక్కో పూట దానిలో బాగా ఉప్పేసి 2 ముక్కలు, ఒక ముక్క నాకు, ఒక ముక్క మా తమ్ముడికి, పచ్చిమిరపకాయ నంచుకుంటే ఆ కడుపు నిండిపోద్ది. మంచినీళ్ళు ఇంక తినటానికి ఏముంది, ఆ కారానికి ఎక్కువ నీళ్ళు తాగేస్తాం. ఆ పరిస్థితుల్లో నుంచి స్వామి ఈ పరిస్థితికి తెచ్చాడు. రూపాయి కూలి అమ్మకి పాపం. ఆ పరిస్థితి నుంచి పెద్దోళ్ళని చేసింది. అట్లా స్వామిని ప్రతి విషయం పక్క ఊరికి పోవాలన్నా స్వామి పో అంటేనే పోవాలి. లేదంటే అది ఎంత అత్యవసరమైన పరిస్థితి అయినా గడప దాటేదానికి లేదు. ఇంటిలో నుంచి నువ్వు ఈరోజు పోకూడదంటే అంతే, ఇంట్లోనే ఉండాలి అంతే. ఎక్కడ పక్క ఇంటికి కూడా పోకూడదు. అట్లా స్వామి మాట. పెళ్లి విషయమో చెప్పారు. అవతల వాళ్ళు మొండి పట్టినందువల్ల అది జరగలేదు. ఏది ఏమైనా అమ్మ, స్వామిని నమ్ముకున్న వాళ్ళు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మాత్రం మన వదలడు, ఆయన కాపాడుతూనే ఉంటాడు. అంతే కదా. ఇంకొకటి వీళ్ళు ఇల్లు తగలబడుతుంటే వెంకయ్య స్వామి బావిలోంచి నీళ్లు తీసి తోడి పోయించారు. వీళ్ళు ఏందినా పిచ్చంకాయ అనేది ఎందుకే కదా అని అక్కడ వీళ్ళ అమ్మవాళ్ళు అనుకుంటే మొత్తం అన్ని ఇళ్ళు తగలబడి వీళ్ళ ఇల్లు తగలబడలేదు. స్వామి దయామయుడు, వీళ్ళని అట్ట కాపాడుకున్నారు. వీళ్ళు ఇంటికి వచ్చి చూసుకుంటే తెలిసింది వీళ్ళ ఇల్లు లాగా 1-2 ఇల్లు తప్ప అన్ని ఇల్లు కాలిపోయాయి. అట్లాగా అది కాదు, ఈమెకి 7 ఏలు ముద్రలు ఇచ్చారు. 14 ఏలు ముద్రలు వీళ్ళమ్మ పంచి చెరిసగం. ఈమెకు రావాల్సిన 3 లక్షలు కాక 7 లక్షలు వచ్చింది. ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క లక్ష సమానమైంది. అదేవిధంగా సార్ చెప్పారు కదా, స్వామిని నమ్ముకున్న వాళ్ళు సుసంపన్నమైన జీవితం గడుపుతారు అనడానికి వీళ్ళిద్దరే ఉదాహరణ. రమణయ్య సార్ మాకు పరిచయం కావటం కూడా నేను ఎన్ని జన్మల పుణ్యమో ఏం చేశానో అనుకుంటున్నా. నాకు సార్ వస్తున్నారంటే నాకు చాలా ఆనందమైంది. తప్పకుండా మీరు సోమవారం వస్తానమ్మా, నేను ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నానమ్మా, సోమవారం వస్తానన్నారు. సోమవారం కాదు సార్, మీరు నా కోసమైనా మీరు శనివారమే రావాలి నెల్లూరుకి, మా ఇంటికి రావాలి సార్ అని. తర్వాత రోజు చెప్తానమ్మా అన్నారు. వెంటనే 10 నిమిషాల్లో నైనా నేను వస్తున్నానమ్మా నెల్లూరుకి, మీ ఇంటికి వస్తాను తప్పకుండా అని చెప్పారు. మళ్ళీ వెంటనే నేను మీకు ఫోన్ చేశా. నాకు ఎంత ఆనందమైందంటే ఎంత మన అందరి ఆనందం అది. ఎందుకనంటే మనం ఏమనుకుంటామంటే మనం పిలిచాము, మనం అనుకున్నాం, మనం వచ్చామని. కానీ భగవంతుడి సంకల్పమే మనని తీసుకొస్తుంది అని చెప్పి. పోయిన 2 వారాల ముందు ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. ఆమె స్వయంగా చెప్పిన సంఘటనను ఇంటర్నెట్లో 500 మంది క్లిక్ చేస్తున్నారు. అంటే 500 మంది విన్నారు ప్రపంచం అంతా. అందులో ఏమి సంగతి అంటే, నాకు 4 గంటలప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, సార్ నమస్కారం, నేను ఇప్పుడే ఇంటర్నెట్లో మీ నంబర్ దొరికింది నాకు, మేము గొలగమూడికి వచ్చినాము, నేను అమెరికాలో ఉంటాను, ఈ విధంగా మీ విశిష్ట సత్సంగం చూస్తుంటాము, ఈరోజు ఎక్కడ జరుగుతుంది అని అన్నారు. అమ్మ పొదలకూరు రోడ్లో అక్కడ పలానా దగ్గర జరుగుతుందిలే, నువ్వు రా నువ్వు అంటే. నా ఉద్దేశం ఏంటంటే వీలైనంత వరకు స్పష్టంగా ఉండాలి తప్ప అబద్ధం చెప్పకూడదు. ఈ సత్సంగం ఎలా ఉంటుందంటే లాస్ట్ సెకండ్లో కూడా మారుతుంటాయి. అంటే వాళ్ళకి ఏదో అసౌకర్యం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి అని, మీరు పలానా ప్రాంతానికి వచ్చేసేయండి అని. సరే అని వాళ్ళు వచ్చారు. ఆమె తల్లిదండ్రులు ఒక బిడ్డను తీసుకొచ్చారు. వాళ్ళు ఆమెకు ఒక కల వచ్చిందట. వెంకయ్య స్వామి కనిపించి, నువ్వు విశిష్ట సత్సంగానికి వెళతావు, కొండూరు రామమ్మ ఇంటికి నువ్వు విశిష్ట సత్సంగానికి వెళతావు అని చెప్పారట. ఆమె ఎవరింట్లో సార్ అంటే నేను చెప్పలేదు, రామమ్మ ఇల్లు అంటే. ఈమె ఇంట్లో పెట్టుకోకుండా ఆ ఇల్లు చిన్నదని, ఆ వెనక చూస్తే పురుగులు దోమలు వస్తాయని వెంటనే వీళ్ళ కుమార్తె ఇంట్లో పెట్టింది. తమాష ఏంటంటే సార్, ఆ అమ్మాయికి కలలో వచ్చినటువంటి ఇల్లు వీళ్ళ కుమార్తె ఇల్లు. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి కల్లో వచ్చిందేమో వాళ్ళ అమ్మాయి ఇల్లు, చెప్పిందేమో రామమ్మ, మనకి చెప్పింది రామమ్మ, పెట్టుకుంది కుమార్తె ఇంట్లో, ఆమె కల్లో వచ్చింది ఆ ఇల్లే. తీరా నేను బయలుదేరి ఇక్కడికి వచ్చాకంటే నాకంటే ముందు మీరు వచ్చినట్టే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆ అమ్మాయి కళ్ళనీళ్ల పర్యంతమై మహాప్రేమగా చెప్పారు. గొప్ప మాట, స్వామి చెప్పిన మాట.
అందుకని మనకంటే ముందు సార్ రావాలని ఆయన నిర్ణయించి ఉంటాడు. మీరు ఈరోజు చేయటం ఆయన నిర్ణయంలో ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో, ఎలా కూర్చుంటారో, ఎంత వింటారో, ఏ శ్రద్ధగా ఉంటారో, ఇవన్నీ ఆయన అనుగ్రహం ప్రసాదంగానే జరిగి ఉంటాయి. ఇక్కడికి మనకి ఎవరు వస్తారో తెలియదు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి, అంతకుముందు ఒక కుర్రవాడు వచ్చాడు, ఆయన కూడా అదే విధంగా వచ్చి తన దీని గురించి చెప్పి స్వామి భక్తిని చెప్పుకొనేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అంతటికీ కర్త నాహంకర్త స్వామీ కర్త తత్పూజ కర్మచాఖిలం తదాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నాణ్యథ అన్నదే మన నమస్కారం. బాగుంది. ఇంకేమన్నా మాట్లాడండి. ఇది మా తమ్ముడు పుట్టే సమయానికి వెంకట్రాజు తండ్రి గండాన పిల్లోడు పుడతాడు, తండ్రికి గండం ఉంది, తండ్రి లేని పిల్లోడు పుడతాడని చెప్పారంట. మరి దానికి పరిష్కారం కూడా చెప్పారంట. ఏముంది వెంకట్రాజు, తిరుపతికి పోయి వస్తే అదేం చేస్తుంది, అది వెళ్ళిపోదులే, అదేం పెద్దది కాదు. ఆ రోజుల్లో వీళ్ళకి లేదు అణా కాదు కదా, అణా కూడా లేదు. అణా అంటే రూపాయల్లో 16వ భాగం అణా లేదు. వీళ్ళు ఎక్కడ పోతారు? స్వామి నా దగ్గర లేదంటే స్వామి ఇచ్చి పంపించేవాళ్ళేమో. అడిగే అంత చనువు ధైర్యం లేదు. చెప్పింది విని తల ఊపడం వరకే వాళ్ళు చేసిన పని ఆ రోజుల్లో. అట్లా కూడా కాదమ్మా, స్వామి మాకు పోయే శక్తి లేదని అక్కడే కానీ కూర్చుంటే ఆయన వెంటనే ఒక పరిష్కారం అక్కడికక్కడే కూడా చెప్పగలడు. ఒక 10-20 పరిష్కారాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని. మాకు ఇది వీలు కాదు, మాకు ఇది వీలు కాదని చెప్పుకుంటే ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, చివరికి వాళ్ళు చేయగలిగింది ఏదో కూడా చెప్పున్నారు ఆయన. ఎట్లంటే ఒకరిని పోయి కంచిలో పెళ్లి చేయమంటారు. అయ్యా మాకు పెళ్లి చేసుకునే శక్తి లేదు, పైగా మా ఇంట్లో మంచంలో ఎవరో ఉన్నారు, అట్లయితే నెల రోజుల తర్వాతలోగా బొమ్మను, 3 నెలల్లో బొమ్మను, పెళ్ళైన తర్వాత బొమ్మను ఇలా చెప్పేవారు. మేము పోలేము, అయితే సంవత్సరానికి బొమ్మనేవారు. అది పోలేకపోతే మీ ఊరు రామాలయంలో దీపం పెట్టమనో అట్లాంటివి చెప్పేవారు. అంటే పరిష్కారం ఇంకొకటి సూచించడం స్వామి పద్ధతి. వీళ్ళకి తెలియక ఆ పని చేసి ఉండరు. చెప్పండి. కానీ స్వామి దర్శనానికి పోయినప్పుడు మాత్రము మొండి పట్టుబట్టి మమ్మల్ని లాక్కొని పోయి కాళ్ళ మీద తోసేది. స్వామి మీ పాదాలు తాకనివ్వండి అంటే పైవాళ్ళు ఒప్పుకోరమ్మా అంటారు. పైవాళ్ళు ఎవరో నాకు తెలియదు, పైవాళ్ళ సంగతి. మేము మీ పాదాలు తాకాల్సిందే. లాక్కొని పోయి వేస్తే ఆ మూర్ఖము సిగ్గు అన్నమాట. నేను స్వామి కాళ్ళు తాకేటప్పుడు ఈ పక్కన వాళ్ళు చూస్తారు, ఆ పక్కన వాళ్ళు చూస్తారేమో అని పక్కనుండే వాళ్ళని చూసేవాళ్ళం. కానీ స్వామిని మనస్ఫూర్తిగా ఈయన స్వామి అని అవకాశం ఇచ్చిన తాకేవాళ్ళము అని, స్వామి అని కాదు. మా అమ్మ తీసుకోపోయి తోసింది అక్కడ, కాళ్ళు తాకమన్నదని చెప్పి నేను మా తమ్ముడు అట్లా చేసేవాళ్ళం. ఇంకెవరిని మాత్రం తాకనీయకపోతే ఈమె ఒప్పుకోదు. ఆ ఫోటో కోసం కూడా పాపం 3 రోజులు పస్తు పెట్టి ఉంటుంది మా అమ్మ. అప్పుడు మాకు తెలియదు కదా. ఈమె తినకుండా స్వామి తినరు. ఒక మాట మనం స్వామిని అడిగినప్పుడు కాదన్నారు. ముందు కాదండి, ఈమె అన్నం తినలేదు అంటే ఆమె తిన్నదా లేదన్న గమనించే వయసు కాదు కదా మాది. 3వ రోజు పెద్దయ్య రాజు మా అమ్మకి చిన్న ఆయన అవుతారు. నువ్వు తీసుకొని పోయి పెట్టడం కాదు, తినేదాకా ఉండి తినింది అని వచ్చి మళ్ళీ నాకు చెప్పాలని. ఈమె తిన్న తర్వాతే స్వామి కూడా తిని ఉంటారు. పాపం తినరు. స్వామి ఒకరు బాధపడతా ఉంటే స్వామి ఎక్కడ తింటారు? తినకపోయినా 3 రోజులైనా పస్తుంటారు, ఎన్ని రోజులైనా పస్తుంటారు, ఉండగలరు. ఆ శక్తి స్వామికి ఉంది. ఇప్పుడు నేను అనుకుంటున్నా మా అమ్మ స్వామిని కూడా ఏడిపించింది. అమ్మ మీ అమ్మాయి కాదు, ఈ భక్తులు అనుకునే చాలామందిని చేసే పని ఆయన బాధ పెట్టడమే. ఎందుకంటే వెంకయ్య స్వామికి మనం ఒకసారి మొక్కి ఆయనకు నమస్కరించగానే ఆయన వచ్చి మన గుండెల్లో కూర్చుంటాడు. ఆయన గుండెల్లో కూర్చున్నాడని మనకు తెలియదు. మనం మామూలు ఆలోచనలన్నీ చేస్తాం. ఈ ఆలోచనలన్నీ ఆయనకి తెలుస్తూ ఉంటాయి. ఎంత బాధపడుతుంటాడో, ఎంత అన్యాయమైన అక్రమమైన మన ఆలోచనలన్నీ హృదయవాసి అయిన పరమాత్మని ఎంత బాధ పెడతాయో. సంతోషపెట్టేవాళ్ళు సత్పురుషులు, మనలాంటి వాళ్ళందరూ సామాన్యులందరూ ఆయన ఎంతో కొంత బాధ పెట్టేవాళ్ళే తరతమ భేదంతో. బాగుంది. పావనమైన ఈ సత్సంగానికి ముగింపు చెప్పుకునే ముందు మన అమ్మని, మన ఇప్పుడు ఈయన నాన్నగారనైనా అనొచ్చు, మన ఆత్మీయ వెంకటరమణయ్య గారిని మనం ఘనంగా సత్కరించుకొని నామని చెప్పుకొని ప్రసాదం తీసుకుందాం. మీ రూపంలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. పైవారం మళ్ళోసారి
మరో భక్తుడి ఇంట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.